హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా వెనస్డే రోజు వ్లాగ్. వెనస్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా రెసిపీస్ కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి, కంపల్సరీగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నా, చెప్పిన కదా దోశనే ఉంటుంది 3 days మాత్రం. అయితే చట్నీ మాత్రం ఈరోజు కొత్తిమీర టమాటో చట్నీ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, మీరు కంపల్సరీగా ట్రై చేయండి. నేను ఎంత బాగుందంటే పిల్లలకైతే చాలా నచ్చేసింది. ఇంకెట్లా చేసినా అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ వేసేసి జీలకర్ర వేసిన, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి 30 వరకు వేసిన. ఎందుకు అంత ఘనం వేసిన అంటే నేను 3 కట్టల కొత్తిమీర తీసుకుంటున్నాను, అందుకోసమే. ఇంకా మనకి చూస్తే చాలా ఎక్కువ అవుతుంది కావచ్చు, స్పైసీగా ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది, కానీ తర్వాత అన్నిటికీ సరిపోతుంది. ఎందుకంటే టమాటో వేస్తాం, ఇందులో చింతపండు వేస్తాం కాబట్టి అన్నిటికీ సరిపోతుంది అన్నమాట. లేకపోతే ఇంకా కారం తక్కువ అయితే అస్సలు బాగోదు. ఇప్పుడు చట్నీ ఏ పచ్చడైనా, దొండకాయ పచ్చడైనా, వంకాయ పచ్చడైనా ఇంకా ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అన్నిటికీ కరెక్ట్గా సరిపోయి బాగుంటుంది అనమాట. ఇంకా పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. నేను 3 కట్టలు కొత్తిమీర అని చెప్పిన కదా, వాటి కాడలన్నీ కట్ చేసి చిన్నగా కట్ చేసుకొని ఇంకా 2 times అయితే వాష్ చేసిన. బాగా కడగాలండి, ఇందులో ఇసుక ఉంది బాగా కొత్తిమీరలో. ఇంకా తర్వాత వాష్ చేసుకొని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఏంటంటే కొత్తిమీర అయితే చాలా తక్కువ రేట్ ఉంది, చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఈ టైంలో ఇట్లా పచ్చడి వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. చాలా కొత్తిమీర అనే కాదు, చాలా అన్ని వెజిటేబుల్స్ చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ లాక్స్లో చెప్పినా కదా, ఇంకా మంచిగా హ్యాపీగా వెజిటేబుల్స్ అన్నీ తినచ్చు ఈ టైంలో, వింటర్ సీజన్లో. ఇంకా కొత్తిమీర వేసేసి అంతా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోస్ వేసుకోవాలి. నేను 9 వరకు తీసుకున్నాను, కట్టకి 3 tomatoes చొప్పున. ఎక్కువ వేసినా కూడా మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది రాదు కదా, అట్లా తీసుకున్నా. ఇంకా టమాటోస్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గిపోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసేసినట్టున్నా, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా. ఇంకా సాల్ట్ వేసేసి మూత పెట్టి టమాటో అనేది బాగా మగ్గాలి, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటోస్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం చింతపండు, కొంచెమే జస్ట్ అంత నేను చూపిస్తున్నట్టుగా కొంచెం చింతపండు వేసేసుకొని ఆ వేడి మీదనే మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పచ్చడిని రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది కావచ్చు, ఇంకా రోటి పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది కదా. కాకపోతే ఇంకా మిక్సీ పట్టడం వల్ల కొంచెం మెత్తగా అయిపోతుంది, మనం అనుకున్నట్టుగా బరకగా కచ్చపచ్చగా రాదు. అదే రోట్లో అయితే కచ్చపచ్చగా వస్తుంది, ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే మనకి ఇంకా రోట్లో దంచడం అలాంటి అలవాటు లేదనమాట. అయితే ఏంటంటే ఇట్లా కూడా బాగుంది. పిల్లలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిన్నారు, లంచ్కి అదే తీసుకెళ్ళిండ్రు, మళ్ళీ వచ్చినాక తిన్నారు. చాలా నచ్చింది, వాళ్ళు చాలాసార్లు చెప్పిండ్రు చాలా బాగుందని టేస్ట్. ఇంకా అట్లా అన్నమాట. తర్వాత ఇంకా పోపు చేయాలి పచ్చడిని. ఒక పోపు గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర టమాటో పచ్చడిలో వేసినామంటే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది, చాలా అదృస్తుంటుంది అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నా అందుకోసమే. మర్చిపోకుండా ఈ రెసిపీని మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఇంకా లాస్ట్ వ్లాగ్లో చీజ్ చేసిన కదా, ఇంకెట్లా వచ్చింది అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా తురిమి చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మా ఫ్రిడ్జ్ అంతంత మాత్రాన కూల్ అవుతుంది అన్నమాట. ఇంకా కరెక్ట్గా కూల్ అయితే ఇంకా గట్టిగా వచ్చేస్తుంది అనమాట చీజ్. చూడండి తురిమి చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే చీజ్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు రెసిపీ చేద్దాం అనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అయితే ఇంట్లో ఇంకా పిజ్జా సాస్ ఉంది, నేను చేసిన చీజ్ ఉంది. ఇంకేం చేద్దాం, పిజ్జా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చికెన్ పిజ్జా చేయాలంటే ఇంట్లో అయితే చికెన్ లేదు. ఇంకా పన్నీర్ చేద్దామంటే పన్నీర్ కూడా లేదు. ఇంకా వీటితో ఏదో ఒకటైతే రెసిపీ కంపల్సరీగా చేయాలని వెయిట్ చేస్తున్నా. ఇంకా దోశతోనైతే చేస్తున్నాను. ఏంటంటే పిజ్జా దోశ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలాసార్లు చేసిన, ఇంకెట్లుంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము సిమ్లో పెట్టాలి. ఫ్లేమ్ అనేది పెట్టేసి ఫస్ట్ దోశ వేసుకోవాలి. పైన కొంచెం దోశ అనేది పచ్చిగా కాకుండా కొంచెం అంటే డ్రై అయిన తర్వాత అప్పుడు పిజ్జా సాస్ వేసి మొత్తం ఈవెన్గా దోశ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇంకా మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఎంతైనా పిజ్జా సాస్ వేసుకోవచ్చు. వేసేసి ఈవెన్గా అప్లై చేయాలి. ఇంకా ఈవెన్గా పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత ఇంకా మన ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా, నేనైతే ఆనియన్స్ టమాటోస్తోని స్క్వేర్గా కట్ చేసి అవైతే పెడుతున్నాను. ఇంకా దీంట్లో స్వీట్ కార్న్ కానీ క్యాప్సికమ్ కానీ ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ ఏదైనా వేయచ్చు. ఇవైతే చేస్తున్నాను, నా దగ్గర ఉన్నాయన్నీ. వీటిని స్క్వేర్గా కట్ చేసుకొని మొత్తం అంతా దోశ చుట్టూ పెట్టేసిన. ఇంకా తర్వాత పైనుంచి అయితే మనం ఇంట్లో చేసుకున్న చీజ్ అయితే వేస్తున్నాను. ఇంకా ఒక లేయర్ లాగా వేయాలి మొత్తం చుట్టూతా. ఇంకా చీజ్ వేసిన తర్వాత ఒరెగానో వేసేసి మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఒరెగానో ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా 1 ప్యాకెట్ మొత్తం వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేయాలి మొత్తం, అది కూడా ప్యాకెట్ వేసిన తర్వాత ఇంకేంటి పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఇంకా సిమ్లోనే చేసేసేయాలి. ఇంత ప్రాసెస్ చేసేసరికి కింద దోశ అనేది మాడిపోతుంది. అందుకో మంట ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఇంక ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనము. ఇంకా పైనుంచి మళ్ళీ కొంచెం చీజ్ అయితే వేసినాను. ఇంకా అన్నీ వేసిన తర్వాత పైన ఒక మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉంచినామంటే పిజ్జా దోశ అనేది రెడీ అయిపోతుంది. నిజంగా పిల్లలకి అయితే చాలా నచ్చింది, చాలా ఇష్టంగా తినేసినారు. అసలు పిజ్జాకి పిజ్జా దోశకి అసలు పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇంకా మనం పైన పన్నీర్ క్యూబ్స్ కానీ ఇంకా చికెన్ ఉందనుకోండి, చికెన్ కూడా కొంచెం ఫ్రై చేసి పైన క్యూబ్స్ లాగా వేసేసి ఇంకా అట్లా అయినా స్వీట్ కార్న్ కానీ క్యాప్సికమ్ కానీ ఇంకేదైనా వేసేయచ్చు. ఒక కింద ఏంటి మనం పిజ్జా బేస్ అనేది మాత్రమే లేదు, ఇంకా పిజ్జా బేస్ ప్లేస్లో దోశ అన్నట్టు అది కొంచెం గట్టిగా ఉంటుంది, దోశ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది, అంతే తేడా. కానీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నచ్చింది. నేను కూడా తినేసిన. ఇంకా ఈ ఒక్క దోశ ముగ్గురం తినేసినాము. అంత హెవీగా అయిపోయింది అందరికీ, అన్నీ వేసినాం కదా, చాలా హెవీగా. ఒక్క దోశ మాత్రం ముగ్గురం తినేసినాం అన్నట్టు. చాలా బాగుంది.
ఇంకా ఇది నైట్ మా ఫ్రెండ్ పంపించింది, నాకు కోల్డ్ కఫ్ ఉంది తగ్గట్లేదు అంటే. వాళ్ళది చిన్నపాటి ఆయుర్వేదం షాప్ అన్నమాట. ఏంటంటే ఇవి పచ్చకర్పూరం, వాంపు, పుదీనానంట. ఈ 3 ప్యాకెట్స్ని ఒక డబ్బాలో వేసేసి 3 మిక్స్ చేసి వేయాలి. వేసిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో లిక్విడ్ లాగా ఫామ్ అవుతాయంట. ఇంకా అప్పుడు మనము ఒక హాట్ వాటర్లో కానీ లేకపోతే నార్మల్ వాటర్లో కానీ జస్ట్ 1 డ్రాప్ అట్లా, చాలా స్పూన్ లాగా వేసేసుకోవద్దు, చాలా పవర్ ఉండేయంట. జస్ట్ 1 డ్రాప్ అట్లా వేసేసుకొని గార్గ్లింగ్ చేస్తే, గొంతులో వేసేసి గార్గ్లింగ్ చేస్తే మనకి చాలా ఉపశమనం ఉంటుందంట, చాలా రిలీఫ్ ఉంటుందంట అని చెప్పి ఇంకైతే పంపించింది. ఇంకా ఒక డబ్బాలో అయితే వేస్తున్నాను. దానికే కాదు, ఇంకా మనకి పెయిన్స్ ఉన్నా కూడా ఎక్కడైనా పట్టుకుంటుంది కదా, కాలు పట్టుకోవడం అట్లా, వాపు వచ్చినా కానీ, ఇంకా గొంతు నొప్పి, ఇంకా దేనికైనా ఇది యూజ్ చేయొచ్చంట. అక్కడ అప్లై చేస్తే చాలా వరకు రిలీఫ్ ఉంటుందంట. ఇంకా తనైతే చెప్పి పంపించింది. ఇంకొక డబ్బాలు అయితే వేస్తున్నాను. ఇంక ఇది 10:30 అట్లా అవుతుంది. నా డే అనేది ఈ కషాయం తాగడంతో ఎండ్ అవుతుంది అన్నమాట. ఏంటంటే ఈ కషాయం నేను చెప్పినా కదా నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉందని. ఇంకా చాలా హాస్పిటల్స్ తిరిగిన, చాలా కోర్సులు వాడాలన్నారు, అది వాడాలన్నారు. ఇంక ఇది ఇట్లా కాదని నేనైతే అప్పటి నుంచి ఈ కషాయం తాగుతున్నాను. నాకు చాలా వరకు అయితే నేను హాస్పిటల్ పోకుండా ఇంట్లోనే నయం చేసుకున్నాను అన్నమాట. ఇంకేంటంటే ఇది జీలకర్ర, వాము ఈ కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పొడి వేసుకుంటా. ఇంకా పొడిని 1 గ్లాస్ వాటర్ వేసేసి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఈ పొడి వేసేసి మంచిగా బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని డైలీ నైట్ అయితే తాగేస్తాను. నిజంగా అయితే నాకు అప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, ఎసిడిటీ ప్రాబ్లం. ఒక 60% అయితే తగ్గింది. ఇంకా మనము వేరే ఫాస్ట్ ఫుడ్స్ అట్లా తింటూ వస్తుంది కావచ్చు, కానీ మనం ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకొని ఇంకా కషాయం తాగితే అయితే ఇంకా హాస్పిటల్కి పోవడం అవసరం లేదు, ఇంట్లోనే నయం అవుతుంది అన్నమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.